అందరికీ నమస్కారం. యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్, వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ atom. ఓ హిడెన్ లైట్, షైనింగ్ ఇన్ every creature. ఓ హిడెన్ love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. శాంతి శాంతి శాంతి. ఈరోజు మన వక్త బాబాజీ గారు. ఆయన ఒక 25 ఏళ్ల మెంబరు దివ్యజ్ఞాన సమాజంలో. జేకే దాంట్లో నిష్ణాతులు ఎక్కువగా జిడ్డు కృష్ణమూర్తి గారి కోసం మీటింగ్స్లో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బాబాజీ గారి టాపిక్ కోరిక. బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. మంచి జరగాలని ఆశిస్తున్నాం. అయితే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ కోరిక. ఇంతకుముందు జరిగిన సత్సంగంలో తీసుకున్నది ప్రశ్ననే. దానికి ఎక్కువ ప్రశ్నలు రాలేదు, కానీ ఈ కోరికకు ఎక్కువ ప్రశ్నలు వస్తాయనేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అంత విస్తృతమైనది కోరిక. విస్తృతమైనది ఎందుకంటే మన ఆచరణలోనూ ఉంది. ప్రతి కదలిక, మనిషిలో ఉన్న ప్రతి కదలికకు కారణం కోరిక. ఈ కోరిక లేనిదే ఏ పని జరగదు, ఏ వ్యవహారం కూడా పూర్తి కాదు అని మనకు తెలుసు. కానీ దీని మీద ఎంత చర్చ జరుగుతుంది. మనిషి యుగ యుగాలుగా కూడా కోరిక మీద చాలా చర్చ జరుగుతుంది. అది ఒక ఒక పీడిస్తున్న ప్రశ్నలా మిగిలిపోయింది. ఎందుకంటే దానివల్ల మనిషి ఎక్కువ బాధలు అనుభవిస్తున్నాడు తప్ప సంతోషాన్ని అనుభవించట్లేదు. సంతోషాన్ని అనుభవించకపోవడానికి కారణం ఏంటి? దాని యొక్క తీరు తెన్నులు, దానిలో ఉన్న సత్యం గ్రహించకపోవడం అంతే తప్ప కోరికలో ఉన్న పొరపాటు కాదు, మనిషిలో ఉన్నదే ఆ లోటు. కోరిక గురించి పూర్తిగా అవగాహన లేకపోవడమే ఈ లోటు కారణం. కానీ కోరిక అనేది ప్రతిదీ కోరిక అనుకోవడానికి వెళ్ళలేదు. శారీరక అవసరాలు ఉన్నాయి, నిద్ర, ఆకలి, పని చేయాలనే కోరిక, ఇటువంటివి ఉన్నాయంటే ఇవి శరీరానికి సంబంధించినవి. అంటే అవసరాలని అన్నాలి తప్ప కోరిక అనడానికి వెళ్ళలేదు. కోరిక మనసుకు సంబంధించింది, మనసులోంచే పుడుతుంది. అంచేత కోరిక మొట్టమొదట ఏది కోరిక, ఏది కోరిక కాదు అని ముందుగా మనం తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంచేత కోరిక గురించి, ఈ కోరిక అంటే దీనికి ఉత్పత్తి స్థానం ఏంటి, ఎలాగా కోరిక ఉద్భవిస్తుంది, స్వరూప స్వభావాలు ఏంటి, కోరిక లక్ష్యం అయినా ఉందా, ఆ లక్ష్యం అనేది నిర్ణయించేది కోరిక లేకపోతే మనిషినా? మనిషి పుట్టినది మొదలు ఈ కోరిక అతన్ని లాక్కెళ్తుంది, జీవితాన్ని లాక్కెళ్ళేది కోరికే. అయితే కోరిక అనేది అసలు ఏంటి, దాని స్వరూపం ఏంటి అంటే శక్తి స్వరూపం. ప్రపంచంలో అనేక రకాల శక్తులు ఉన్నాయి. యాంత్రిక శక్తి ఉంది, విద్యుత్ శక్తి ఉంది, అంటే మన పంచభూతాలన్నీ కూడా కోరికలకి సంబంధించినవే. నీరు, నిప్పు, నీల, గాలి, ఆకాశం, వీటన్నిటిలోనూ కూడా శక్తి ఉంది. ఆ శక్తి అఖండమైనది. మనం చెప్పడం దానికి కొలడానికి అవకాశం లేదు, అంత అఖండమైనది. అది ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. అలాగే మనిషిలో కూడా శక్తి ఉంది. ఏ శక్తిలో మానసికమైన స్పందనలు అన్నిటిలోనూ కూడా శక్తి ఉంది. ప్రేమ, దయ, స్నేహం, ధ్యానం, మౌనం, అవగాహన, విజ్ఞత, ఇటువంటివన్నీ కూడా శక్తి స్వరూపాలే. అవి మనిషికి ఎంతో సహకరించి వాళ్ళ మానవ కళ్యాణానికి దారితీస్తాయి. అలాగే నెగిటివ్ ఆస్పెక్ట్లో కూడా ఉన్నాయి.
భయము, భ్రాంతి, కోపము, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా వీటిలోనూ కూడా శక్తి ఉంది. ఆ శక్తి మనిషిని అధపాలానికి పతాలని తోసేస్తుంది. మనుషుల మధ్య సహాయ సహకారాలు లేకుండా చేస్తుంది. మనిషిని నాశనం చేయడానికి చేసేస్తుంది. ఈ శక్తిలో మనం ముందుగా గ్రహిస్తే దాన్ని ఎలాగ వినియోగించాలి, ఎలాగ వినియోగంలోకి తేలేము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే అసలు కోరిక ఎలాగ ఉత్పత్తి అవుతుంది, దాని రూట్ ఎక్కడ, ఉత్పత్తి స్థానం ఏంటి? ఉత్పత్తి స్థానం మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే నేను అనేది ఈగో, అహము అనేది కోరిక కారణం. కృష్ణమూర్తి గారు చెప్తారన్నమాట, పెర్సెప్షన్, కాంటాక్ట్, సెన్సేషన్ అండ్ దెన్ డిజైర్. పెర్సెప్షన్ అంటే దృష్టి, కాంటాక్ట్ ఒక పట్టుకోవడం, తర్వాత సెన్సేషన్ ఇంద్రియ స్పందన, తర్వాత డిజైర్. ఇలా థాట్ కూడా ఇటువంటిదే. అలాగా ఆఖరిని వచ్చేది శక్తి, డిజైర్. ఆ డిజైర్ అన్నీ ఉత్పత్తి అలాగే జరుగుతుంది అన్నమాట. అయితే ఆ కోరిక ఎలాగా ఉత్పత్తి అవుతుందంటే ఇవన్నీ చెప్పన్నాం కదా. ఇది చాలా సూక్ష్మంగా మనం పరిశీలించాలి. ఒక వస్తువు ఉందనుకోండి, ఆ కోరికను మొట్టమొదట పెర్సెప్షన్, దృష్టి మళ్ళుతుంది. దృష్టి తర్వాత కాంటాక్ట్, దాన్ని తడమడం జరుగుతుంది. అక్కడి వరకు బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట. అంటే బ్రెయిన్ వరకే ఉంటుంది అది. కానీ తర్వాత ఏమవుతుందంటే మైండ్ ఇంటర్ఫియర్ అవుతుంది. బ్రెయిన్ ఎంతవరకు అంటే రికగ్నైజ్ చేసే వరకే, ఇది ఫలానా అనే వస్తువును రికగ్నైజ్ చేస్తుంది. తర్వాత ఎంటర్ అయ్యేది మనసు. మనసు ఎంటర్ అయ్యిందంటే దానికి పేరు పెడుతుంది అన్నమాట. మనసు యొక్క పని ఏంటంటే ఒక వస్తువుకి పేరు పెట్టడం. ఆ పేరు పెట్టేటప్పటికల్లా దానికి ఒక ఇది వచ్చేస్తుంది, ఆ శక్తి వస్తుంది అన్నమాట. దానికి పేరు పెట్టడం వల్ల ఇది ఎన్నో వస్తున్నాయి. ఆ పేరు వల్లే మన ఘర్షణకు కూడా కారణం అవుతుంది. అంచేత మనకి ఒక వస్తువును చూసామంటే వస్తువును వస్తువుగా చూడడం వల్ల ఉన్నది ఉన్నట్టు మనం గ్రహించగలం. ఎప్పుడైతే ఆ పేరు పెట్టామో మన పేరు పెట్టేటప్పటికి ఆలోచన ప్రవేశిస్తుంది. ఆలోచన గతానికి సంబంధించింది. ఆ గతం యొక్క జ్ఞానంతోనే మనం పేరు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే పేరు పెట్టామో ఇక అది స్థిరమైపోతుంది. దాని గురించి ఆలోచన ఉండదు. కండిషన్ అయిపోతున్నాం మనం. కండిషన్ అవ్వకుండా వస్తువుగా, ఒక దృశ్యాన్ని దృశ్యంగా, ఒక వ్యక్తిని వ్యక్తిగా మనం చూసామంటే అది వాస్తవంగా ఏదో అది తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మనం గతానికి వెళ్ళిపోయామో, గతం అంటే ఒక ఇమేజ్ ఫార్మ్ చేసుకొని ఉంటాం. ఆ ఇమేజ్ పనిచేస్తూ ఉంటుంది తప్ప అతని యొక్క గుణగణాలు కానీ ఇవన్నీ కూడా మన దృష్టిలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే పేరు పెట్టామో, పేరు పెట్టకుండా ఉంటే అది కోరికగా మారకుండా ఉంటుంది. ఆ పేరు పెట్టడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కోరిక మనిషి వినియోగించే భౌతిక శక్తుల కంటే మిక్కిలి ఉత్కృష్టమైనది మానసిక శక్తి అద్భుతమైనది. మనిషిని ఆకాశ హర్మయాల్లో విహరింప చేస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సౌకర్యాలను, ఫలితాలను అందజేసే పరికరాలను తయారు చేస్తుంది. ఇది శక్తి యొక్క గొప్పతనం. ఆ శక్తిని మనం ఎలా వినియోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కానీ మనం పాపులర్గా శక్తి గురించి, కోరిక గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొని ఉంటున్నాం. ఏంటి తప్పుడు అభిప్రాయం? ఒక అందమైన వస్తువును కానీ, అందమైన ఏ వస్తువును కూడా చూసి దాని మీద భ్రమపడుతున్నాం కాబట్టి చూడకూడదు. ఒక మనిషి, ఒక పురుషుడు ఉన్నాడంటే అందమైన స్త్రీని చూడకూడదు అని ఒక దురభిప్రాయం అనేది
సమాజంలో ఏర్పడిపోయింది. ఎందుకంటే తప్పేం లేదు, మనిషి యొక్క అందం చూడడం వల్ల తప్పే ఉంది. మనిషే కాదు, ఒక వస్తువు యొక్క అందాన్ని చూడవచ్చు, దాని తీరుతెన్నులు తెలుసుకోవచ్చు. కానీ మన ఎందుకు ఇలాగా ఒక దురభిప్రాయం ఏర్పరచుకున్నాడంటే, దానిలోంచి మనకి ఈ కామ ప్రకోపం జరుగుతుంది. ఈ ఇంద్రియాలు స్పందిస్తాయి. ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే స్పందిస్తాయో మనల్ని నాశనం చేసేస్తాయి ఇంద్రియాలు అనే ఒక దురభిప్రాయం ఏర్పడింది. ఇది వాస్తవం, జరుగుతున్నది కూడా ఇదే. కృష్ణమూర్తి గారి దగ్గరికి ఎంతోమంది కాన్వర్సేషన్లో చెప్పుకొచ్చారన్నమాట. మేము ఇంత చాలా కృషి చేసి ఈ ఇంద్రియాలను జయించుదామని అనుకున్నాం. అలాగే ఒకళ్ళిద్దరు ఆ మర్మాంగ అవయవాలను కూడా తీసేసుకున్నారు. అయినా కూడా నాకు ఆ కోరిక అనేది పోవడం లేదు. దీనికి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అనేసి కృష్ణమూర్తి గారిని అడిగారన్నమాట, కోరిక గురించి ఏం చెయ్యాలి అనేసి. అలాగే వివేకానందులు కూడా ఈ కామ ప్రకోపాన్ని తట్టుకోలేక కాల్చుకోవడం జరిగింది అనేసి ఆయన బయోగ్రఫీలో చదవడం జరిగింది. అంటే అది బాగా గొప్ప వాళ్ళు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ కోరికను సద్వినియోగం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే కోరిక యొక్క తప్పు కాదు, అది మనిషిలో ఉండే బలహీనత. ఆయన బలహీనత ఏంటంటే కోరికని అర్థం చేసుకోకపోవడం. అర్థం చేసుకుంటే ఏ సమస్య లేదు. అంచేత కోరికను గురించి మనం చెప్పుకోవచ్చు. కోరిక కలిగినట్లు మనం ఎలా తెలుస్తుంది, ఐడెంటిఫై చేయడం ఎలాగా అనేది ఒక చిన్న ప్రశ్న ఉందన్నమాట. ఎలా తెలుస్తుందంటే సుఖం కానీ దుఃఖం కానీ ఒక అలజడి ప్రవేశిస్తుంది అన్నమాట. అలజడి, ఆ అలజడి మనకి కోరిక కలిగినట్టు తెలుస్తుంది. విలాసమైన మన వస్తువు కల్పించినప్పుడు సుఖము సంతోషము అనే అలజడి మనలో ప్రవేశిస్తుంది. అలాగే ప్రాణాపాయం జరిగే సంఘటన వచ్చినప్పుడు దుఃఖం బాధ మనకు కలుగుతాయి. ఇవి ఈ అలజడే కోరిక యొక్క స్పృహ, కాన్షియస్నెస్. దృశ్యాన్ని కానీ వస్తువును కానీ సంపూర్ణంగా అనుభవిస్తే అలజడికి తావు ఉండదు. అసంపూర్ణ అనుభవం వల్ల అలజడి, దాని నుంచి కోరిక పడుతున్నాయి. అంటే ఇన్కంప్లీట్ ఎక్స్పీరియన్స్, ఇన్కంప్లీట్ కావడం. ఒక మన రెస్పాన్సెస్ అన్నీ కూడా దేనికి మనకి ఒక సవాలు అనేది ఎదురవుతుంది. జీవితంలో సవాళ్ళు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. ఆ సవాళ్ళకు సరి అయిన సంపూర్ణమైన సత్వరమైన స్పందన లేకపోతే సమస్య పడుతుంది. ఆ సమస్య మన అలజడి రూపంలో మనకి కనిపిస్తుంది అన్నమాట. అంచేత మనకి కావాల్సింది ఏంటంటే ఏ విషయంలో కానీ, ఏ వ్యక్తి గురించి కానీ, ఏ వస్తువు గురించి కానీ పూర్తిగా సంపూర్ణంగా మనం అనుభవించినప్పుడు సమస్యలు రావు. అలాగే కోరికకు అని పుట్టడానికి అవకాశం లేదు. అలాగే కోరికలోనే ఘర్షణ ఉంది. సుఖ దుఃఖాలు ఉన్నాయి. సుఖ దుఃఖాల ఘర్షణ కలిసి అలజడిని సృష్టిస్తాయి. అలజడిని కేంద్రీకరించడమే కోరిక. సుఖం మనకు అలజడిని కలుగజేయదు, దుఃఖమే అలజడిని సృష్టిస్తుంది అనుకుంటాం. పదే పదే సుఖం కావాలని అనుకోవడం కూడా దుఃఖ కారణం అవుతుంది. అంచేత సుఖమే కావాలి, దుఃఖం అక్కర్లేదు అని అనుకోవడం వల్ల ఆపోజిట్స్ గురించి మనకి అలజడి వస్తుంది, ద్వంద్వాలు ఏర్పడుతున్నాయి. ఆ ద్వంద్వాలు ఏర్పడడం వల్ల మనకి ఒక ఘర్షణ వస్తుంది. ఈ ఘర్షణ లేకుండా ఉండాలంటే పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కోరిక యొక్క గొప్పతనం ఏంటంటే కోరికకు గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఆ శక్తి మన విశ్వాన్ని నడిపిస్తుంది. ఆ నడిపించేటప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకపోతే ఇలాగా తప్పుగా మనం ఆ కోరికను ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. కానప్పుడు ఆ శక్తి మనకు వినియోగంలోకి వస్తుంది. ఆ శక్తే మనకు గొప్ప
శక్తిగా మారుతుంది అన్నమాట. ఇప్పుడు బుద్ధుడు, యేసుక్రీస్తు వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళలో శక్తిని దుర్వినియోగం కాలేదు. బాగా శక్తిని బాగా అలాగా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ శక్తిని ఎలాగో ఉపయోగించుకోవాలో వాళ్ళు బాగా అలాగ సద్వినియోగం చేశారు అనమాట. సద్వినియోగం చేయడం వల్ల వాళ్లకు ఏ రకమైన నష్టం కూడా కలగలేదు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. అయితే పేరు ప్రఖ్యాతుల కోసం కోరికను ఉపయోగించకూడదు. మన అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో డిజైర్లెస్నెస్ అనే ఒక చాప్టర్ ఉంది. కోరిక లేకపోవడం, డిజైర్లెస్నెస్. దేనిలో కోరిక ఉండాలి, దేనిలో కోరిక ఉండకూడదు. మనం పేరు కోసం, ప్రఖ్యాతి కోసం పాకులాడడం అనేది చాలా మంచిది కాదు. అలాగా ఒక విషయం ఉందంటే ఎవరికైనా సలహా ఇవ్వడం అంటే అయాచిత సలహా ఇవ్వనక్కర్లేదు, ఇవ్వకూడదు. అడగందే సలహా ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా కోరికను జాగ్రత్తగా మనం ఉపయోగించుకునే మార్గాలు. అది ఆ డిజైర్లెస్నెస్లో బాగా చర్చించడం జరిగింది. అది కూడా మనం రిఫర్ చేసుకున్నాం అన్నమాట. కోరికను లేకుండా చేయగలమా? కోరిక లేకుండా చేయగలమా? చేయలేం, అనచలేము. కోరిక లేకపోతే జీవితం లేదు. కోరిక ఒక శక్తి ఉంది కాబట్టి అది శక్తిని సద్వినియోగం చేసుకోవడమే మనకు ఒక అవగాహన. దానివల్ల శక్తి సృష్టికి మూలం కాబట్టి ఆ సృష్టి మనకి దోహదం చేస్తుంది. ఆ కోరిక అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఎన్ని రూపాల్లో కోరిక అనేది ఏకాంతంగా ఉండదు. దేందో ఒకదాన్ని, ఒక విషయాన్ని పట్టుకొని ఉంటుంది. మనకి మానసిక స్పందనలన్నీ కూడా అంతే. కోపము, భయము, భక్తి, ఘర్షణ ఇవన్నీ కూడా ఏకాంతంగా ఉండవు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఉంటాయి. అలాగే కోరిక కూడా అటువంటిదే. ఆ కోరికను ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. దేన్ని పట్టుకొని ఉంది, దాన్ని ఎలాగా మనం మార్పు చేసుకోవాలి అనేది. మన కోరిక తీరడానికి, కోరికతో పాటు మనం కోరికను తీర్చుకోవడానికి ఏ రకంగా చేస్తున్నాం? నమ్మకాలు ఏర్పరచుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం, తపస్సు చేస్తాం. ఇవన్నీ కూడా కోరిక వల్ల వచ్చినవే. కానీ వాస్తవంగా దానివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ప్రార్థన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందనేసి మరి ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి చేస్తున్నాడు? ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఏ ఉపయోగం లేకుండా ఎందుకు చేస్తాడు? అది ఏంటంటే ఒక ఆటో సజెషన్. తన మనసులో ఒక ప్రార్థనలో ఉన్న కోరిక లేకపోతే సంకల్పం, దాని గురించి ఒక తోడ్పాటు కలుగుతుంది. ఆటో సజెషన్ కొంత సహాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ పూర్తిగా మన అనుకున్నది జరగదు. జరిగితే మంచిదే, కానీ జరగదు. ప్రార్థన అంటే ఒక పిటిషన్ పెట్టుకున్నట్టు, దైవానికి, ఇంకో శక్తికో, దేనికో. అది కూడా ఈ కోరికలోంచి వచ్చింది కాబట్టి అలాగే నమ్మకాలన్నీ కూడా వాస్తవాలు కావు. కానీ నమ్మకం చాలా ద్రోహం చేస్తుంది మనిషికి. చాలా దగ్గర మనుషులు, చాలా సన్నిహితులు నమ్మకం ద్రోహం చేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. నమ్మకం అనేది ఎందుకు నమ్మాలి? కృష్ణమూర్తి గారు గట్టిగా చెప్తారు, నమ్మకం అనేది వదిలేయండి, ఎప్పుడు నమ్మకండి, వాస్తవం తెలుసుకోండి. ఒక ప్రదేశం ఉందంటే అది ఇంత దూరం అనేసి మనం ఎవరైనా చెప్తే వెంటనే నమ్మేస్తాం. ఫలానా దారి ఇది కాదు, ఫలానా వైపు వెళ్ళిపోవడం వల్ల మనం నష్టపోతున్నాం. అలా కాకుండా వాస్తవం యాక్చువల్గా మనం చూస్తేనే చేయాలి. నన్ను కూడా నమ్మొద్దని కృష్ణమూర్తి గారు చెప్తారు. ఆయన చెప్పే మాటలు కూడా నమ్మనక్కర్లేదని. ఎందుకంటే ఆ చెప్పే దానిలో వాస్తవం ఉందా లేదా, సత్యం ఉందా లేదా అని మనం గ్రహించాలి. అది తప్ప ఊరికే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి మనం నమ్మకపోవడం జరుగుతుంది. ప్రపంచంలో జరిగేది అంతే. ఎవరైనా పేరు ప్రఖ్యాతులు ఉంటే వాళ్ళు ఏం చెప్తే అదే వాస్తవం అనే మన దృష్టితో మనం నమ్మేస్తున్నాం. ఆ నమ్మకం అనేది మనకి ద్రోహం చేస్తుంది తప్ప ఏం సహాయం చేయదు. అది మనం పూర్తిగా తెలుసుకోవాలి. కోరిక లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? కోరిక లేకుండా జీవితం
ఉంటుందా? లేకుండా చేసుకోవాలన్నా మనం ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. కోరికలు అస్సలు లేకుండా, అంటే శారీరకమైన కోరికలు తప్పవు, అది అది తప్పదు. మానసికంగా కూడా కోరికలు లేకుండా ఉండగలడా అంటే అది మృతప్రాయంగా ఉంటుంది. అంటే ఒక జంతువు జంతువు యొక్క జీవితం ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. కానీ మనసు చాలా గొప్పది, చాలా చాలా శక్తివంతమైనది. అనేక పనులు చేస్తుంటుంది. ఈ టెక్నాలజీలో అంతా కూడా చేసేదంతా గొప్ప కృషి అంతా కూడా మనసు యొక్క అన్వేషణ, ఇవన్నీ కూడా అది లేకుండా మనిషి జీవించలేడు, జీవించనక్కర్లేదు కూడా. దానికి సుఖము సంతోషం సంపాదించుకోవాలనే తృష్ణ ఉంటుంది, కోరిక ఉంటుంది, తీర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ ఒకరిని బాధ పెట్టి, ఒకరిని హింసించి మోసం చేసి తీసుకోవడం అనేది మనం నిరసించాలి, ఖండించాలి. సో తప్పకుండా కోరిక ఉండాలి. కోరిక వల్ల మన సుఖ సంతోషాలు పెంచుకోవాలి, ఆర్థికాభివృద్ధి పెంచుకోవాలి, దేశాభివృద్ధికి దోహదం చేయాలి. ఇవన్నీ కోరిక వల్ల మంచివే. అవి మనం కోరికని ఉండనక్కర్లేదు అని ఎప్పుడు అనకూడదు. కోరికను తప్పనిసరిగా మనం అనుసరించాలి. కోరిక నుంచి స్వేచ్ఛ ఎలా లభిస్తుంది అనేసి ఒక పెద్ద ప్రశ్న. స్వేచ్ఛ ఎలా లభిస్తుంది అంటే మనకేం మంత్రాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఏమి లేవు. కోరికను అర్థం చేసుకోవడమే దానికి మూలం. కోరికను అర్థం చేసుకోవడం వల్లనే దానిలోంచి స్వేచ్ఛ లభిస్తుంది. స్వేచ్ఛలో ఉన్నప్పుడే జీవితం యొక్క సారాన్ని మనం అనుభవించగలం. స్వేచ్ఛలో అన్నీ కూడా మంచివే ఉంటాయి. ప్రేమ స్వేచ్ఛలో ఉండేది, అవగాహన స్వేచ్ఛలోనే ఉంటుంది. అలాగా కోరిక వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే ఈ వ్యసనాలకి కారణం అవుతుంది కోరిక ఎలాంటిది అంటే ఈ అయినప్పుడు మన ఇంద్రియాలకు పరిమితమైనప్పుడు కోరిక చాలా గొప్పగా, చాలా హాయిగా, ఒక చెప్పలేనంత సుఖంగా అన్నట్టు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, మనం చాలా సింపుల్ విషయం తీసుకుంటే ఈ ఆహారంలో మసాలాలు అటువంటివి ఉన్నాయంటే చాలా గొప్పగా, చాలా రుచిగా ఉన్నాయని అనిపిస్తుంది. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే ఏ వ్యసనం అయినా సరే, సెక్స్ కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, తీసుకునే కొలది కూడా చాలా గొప్పగా ఉన్నది అని మనం అనిపిస్తుంది అన్నమాట. అనిపించడం వల్ల అదేమి ఎంతవరకు తీసుకెళ్తుందంటే మనిషిని నాశనం చేసేస్తుంది. వ్యసనపరుడు అయిపోతాడు అన్నమాట. వ్యసనపరుడు అయిపోయి సర్వనాశనం అయిపోతాడు. ఆ సర్వనాశనానికి కారణం ఈ కోరిక కారణం కాదు. కోరికను వినియోగించుకోవడంలో తేడా రావడం వల్ల సర్వనాశనం అయిపోతున్నాడు. ఒక్క నిమిషం క్షమించాలి. వ్యసనాలకు కారణం స్వేచ్ఛని అనుసరించడమే అని మనకి కనిపిస్తుంది. అలాగే కోరిక యొక్క అనే దానికి పరిమితి ఉందా అంటే కోరిక పరిమితి లేదు. దాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు, ఎంతైనా తగ్గించుకోవచ్చు. కానీ ఎంత అవసరం అంతవరకే ఉపయోగించుకోవాలి. మంచిదా చెడ్డదా అంటే మంచిది కాదు, చెడ్డది కాదు. అది ప్రపంచంలో, విశ్వంలో మానవ స్వభావంలో ఉంది. ఆ స్వభావాన్ని మనం మార్చలేము. తప్పనిసరిగా ఈ క్రియేషన్లోనే ఉంది. ఆ క్రియేషన్లో ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. అంచేత కోరికని మనం
ఎప్పుడు ఖండించకూడదు. కోరిక సమస్య అని ఎందుకు అంటున్నాం? సమస్య అంటే ఏంటి? మనకి పైన విసరిన ఒక వల వంటిది అంటారు కృష్ణాజీ. ఆ సమస్య అని పూర్తిగా పరిష్కరించినంత వరకు కూడా మనకి బాధగానే ఉంటుంది. ఆ అంచేత సమస్యని మనం కోరికను సమస్య అని అంటున్నాం. ప్రేమను సమస్య అనగలమా? ఎందుకంటే సమస్య కాదు, ఎప్పటికీ ప్రేమ సమస్య కాదు. ప్రేమ మనకి సంక్షేమాన్ని ఇస్తుంది, సంక్షోభాన్ని ఇవ్వదు. ఈ సంక్షోభాన్ని ఇచ్చేది కోరిక. కోరిక సమస్యని ఎలా చేసుకోవాలి? మనం పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోవడం అంటే కోరిక అనేది దేనిలో ఉంది? ఆ కోరికలోనే ఉంది పరిష్కారం కూడాను. ఆ కోరికను అర్థం చేసుకోవడంలోనే ఉంది. అర్థం చేసుకున్నప్పుడు ఆ సమస్య పోతుంది. మనం కోరికని ఒక ఒక వస్తువు రూపంలో కానీ ఒక ఇంకో విధంగా కానీ పరిష్కరించుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ కోరికను అర్థం చేసుకోవడంలోనే ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు. కృష్ణమూర్తి గారు చెప్పేది అంత గొప్పగా అన్నమాట. కోరిక నిజంగా చాలా మనిషికి చాలా గొప్పది. చాలా మనిషిని జీవితాన్ని బాగా నడపడానికి తోడ్పడుతుంది. అంచేత కృష్ణ సమస్యను కోరికను బాగా అర్థం చేసుకొని మనం గడపాలనేసి మనం కోరుకుంటున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే వేస్తారా? ప్రశ్నలు ఉంటే వేస్తారమ్మా? అటోడు గోపాలకృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అది నాదో ప్రశ్న ఉందండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు అదే అన్నారు కదా, ఇప్పుడు మనలో ఉన్న ఆ లోటుపాట్లని మరి మనం ఎలా తెలుసుకుంటామండి? అలాగే మనకి సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు కలుగుతుంది? అంటే ప్రతి వ్యక్తి నేను ఎవరికాళ్ళు నేను కరెక్ట్ గానే ఉన్నాను అని అనుకుంటారు. అయితే అతనిలో అహం ఉందని కానీ లేకపోతే గర్వం ఉన్నదని కానీ అతను ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాడు అది? ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్ బాబాజీ గారు. వీడియో ఆన్ చేయండి. అంటే ఛార్జీ త్వరగా అయిపోతుందేమని. ఛార్జీ త్వరగా అయిపోతుందా? అవదండి, అవదు. అయితే ఇప్పుడు నేను ఉన్నది వాళ్ళే నేను నాది అనే అహం మనలో ప్రవేశించి మనం అది పని చేస్తుందా లేదా అని అలా తెలుసుకోవడం. అదే కదండి ప్రశ్న. అవును సార్. గోపాలకృష్ణ గారు. అవునండి, అవును సార్. చూడండి, మనం ఆలోచించే చేసే పని కూడా అన్నిటికీ నేను అనే తగిలిస్తుంటాం. ఇది బాగలేదు అని అంటే బాగలేదు అని ఎవరంటున్నాను? నేను అంటున్నాను. నాకు బాగలేదు కానీ ఇంకొకరు బాగుండొచ్చు. అంచేత నేను పని చేస్తుంది కాబట్టి నేను బాగలేదు అని అంటున్నాను. ఆయన బాగలేదా బాగుందని ఇంకొకరు అంటారు. ఆ నేను అనేది పని చేయడం వల్ల బాగులేదు బాగున్నది అనే రెండు ద్వంద్వాలు వస్తున్నాయి. ఆ నేను లేకుండా ఉంటే అందరికీ సమానంగానే ఉంటుంది. ఒకరికి మంచి, ఒకరి చెడు అనేది చెడు అనేది లేదు. ఒకరు మంచిది అనేది ఇంకొకరికి చెడుగా అనిపిస్తుంది. సిగరెట్ కాల్చడం చాలా గొప్పదని అంటాడు మా ఫ్రెండ్ అనేవాడు. ఆ సిగరెట్ కాల్చకపోతే వాసన వేసేస్తుంది, నోట్లోంచి వాసన వస్తుంది అనేవాడు. కాల్చితే వాసన రాదట, కాల్చకపోతే వాసన వస్తుంది అనేవాడు. అలాగా అతనికి అలాగే అనిపించింది. అది తనలోంచి వచ్చిన భావం, నేనులోంచి వచ్చిన భావం. అందరిలోనూ ఉన్నది అయితే అలా ఉండదు. అందరికీ సంబంధించింది అయితే నేను ఉండదు. నేను వచ్చింది కాబట్టి అలాగ అంటున్నాడు. అంచేత అలాగా ప్రతి వ్యక్తి కూడా నేను నాది అనే ఆ దృష్టిలోంచి, ఆ భావంలోంచి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఇంత భిన్నమైన ప్రవృత్తులు ఉన్నాయి. అలా లేకపోతే నిజంగా అందరూ సమానంగా ఉంటారు. అందరూ మీరు ఎలాంటి వాళ్ళు, నేను అలాంటి వాడిని, నేను ఎలాంటి వాడిని, మీరు అందరూ సమానమే. ఒకే యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది అక్కడి నుంచి వస్తుంది అనమాట. నేను అది లేకపోతేనే యూనివర్సల్ బ్రదర్హుడ్. అంతా మా సుదైక కుటుంబం అనేది అప్పుడే ఏర్పడుతుంది. అవునండి.
అంతేనా? నేను ఓకే. బాబాజీ గారు, రఘురామారావు గారి ప్రశ్నకి చెప్పండి. నేను కూడా చెప్తాను. అంటే ముందు ఏంటంటేనండి, చెప్పండి చెప్పండి. అవేర్నెస్ అనేది అవసరం. మనని మనం చూసుకోవడం నిరంతరాయంగా, మూమెంట్ టు మూమెంట్. అంటే అలా చూసుకోవడంలో మన ఆలోచన ఉద్భవిస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. అలాగా ఆ అవేర్నెస్ అనేది, అది ఎలాంటి అవేర్నెస్ అంటే చాయిస్లెస్గా ఇది బాగుంది ఇది బాగులేదనే జడ్జిమెంట్ లేకుండా మనని మనం చూసుకోవడం వల్ల మనలో ఏమున్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఈవెన్ కోరికైనా సరే, ఇది మంచి కోరిక ఇది చెడ్డ కోరిక కాదు. అసలు కోరిక ఏంటవుతుంది, కోరిక వల్ల అసలైన మనం మన స్వరూపం అంటే ఆత్మ, ఆ సత్యాన్ని మనం గ్రహించలేం. ఎందుకంటే ఆ కోరికలో మనం అసంతృప్తి చెందబట్టే కదా మన ఉన్న స్థితి నుంచి, ఉన్న స్థితిని అవగాహన చేసుకోవడం వల్లే అసలైన సత్యానికి వెళ్ళగలం. అంటే ఈ అసంతృప్తి వల్ల మనదైన మన వాట్ ఈజ్ అన్న స్థితిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందువల్ల ఆ అసంతృప్తి అనే దాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఇదంతా కూడానండి అవేర్నెస్ వల్ల సంభవం. అంటే ఎరుక. ప్రతి క్షణం మనం అతి సూక్ష్మంగా మనని మనం చూసుకోవడానికి అలవాటు అవ్వాలి. అంటే ఆ ఎరుకలో మనకు అన్నీ తెలిసిపోతాయి. ఓకే మేడం. థ్యాంక్స్ మేడం. ఇప్పుడు థ్యాంక్ యూ. నేను అనేది పని చేయడం వల్లే ఉన్నది ఉన్నట్టు కనిపించట్లేదు మనకు. ఎందుకంటే నేను అన్నది నేను ఎవరు ఒక తయారు ఇమేజ్ చేశారు? ఫార్మ్ మనస్సు చేసుకుంటాను. చేసింది. మనస్సే నేను తయారు చేసింది. అది మనస్సు యొక్క ప్రక్రియే. అదే ఆలోచనలతో కలిసి ఉంటుంది నేను. ఆ ఆలోచనలతో కలిసి ఉన్న ఆ ఆలోచనలు ప్రవేశిస్తాయి అన్నమాట. ఉన్నది ఉన్నట్టు కనిపించకపోవడం కారణం నేనే. ఆ నేననే భావన ఆ ఉన్నది ఉన్నట్టు చూడనివ్వదు. ఎందుకంటే నేను ఆలోచనతో కలిసి ఒక నిమిషంలో ఆలోచన గతానికి అయిపోతుందండి. మరొక జూమ్ ఓపెన్ చేసుకుందాం. 1 minute ఉంది. చేయండి. ఇది అయిపోయాక ఇంకో జూమ్ ఓపెన్ చేద్దాం. అయిపోయిందా? టైం ఉందా? అదే ఇంకా అయిపోవచ్చింది. అందుకని అంటే 1 minute. ఫస్ట్ 40 minutes అయిపోయింది చెప్తున్నారు మేడం గారు. ఇంకో అలాగే జూమ్ ఓపెన్ చేద్దాం. ఇంకొక జూమ్. అలాగే. అందరూ లైన్ లో ఉండండి. అదే అందరూ కూడా మరొకసారి జూమ్ ఓపెన్ చేయండి. 1 minute ఉంది. less than 1 minute.